డియర్ స్టూడెంట్స్, మనం ప్రీవియస్ క్లాస్‌లో లివింగ్ ఆర్గానిజమ్స్ అనేటివి వివిధ రకాలుగా ఉంటాయి. వాటిని 5 కింగ్డమ్స్‌గా విటేకర్ క్లాసిఫై చేశాడు. అదే విధంగా ప్రతి ఒక్క కింగ్డమ్‌లో కూడా ఈ లివింగ్ ఆర్గానిజమ్స్ అనేటివి డైవర్సిఫైడ్ అయి ఉంటాయి. లేకపోతే వివిధత్వాన్ని కలిగి ఉంటాయని చెప్పేసి మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఇంత డైవర్సిటీ ఉండేటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్‌ని ఒక ఆర్డర్‌లో మనం అరేంజ్ చేయడం ఎలా? వాటికి నేమింగ్ ఇవ్వడం ఎలా? వాటిని ఐడెంటిఫై చేయడం ఎలా? అనే దాని గురించి చెప్పుకునేటువంటి ఒక సబ్జెక్ట్ ఏమంటామంటే టాక్సానమీ అంటామనమాట. సో, సో టాక్సానమీలో ఏముంటుందనంటే ఒక ఆర్గానిజంని ఐడెంటిఫై చేయడం, దానికి పేరు పెట్టడం, అదేవిధంగా అది ఏ కేటగరీకి వస్తుందనే దాన్ని క్లాసిఫై చేయడం. ఈ 3 మనకి టాక్సానమీలో ఉంటాయన్నమాట. సో, టాక్సానమీ ఇంక్లూడ్స్ ఐడెంటిఫికేషన్, నామన్‌క్లేచర్ అండ్ క్లాసిఫికేషన్. ఈ 3 యాక్టివిటీస్‌ని మనం టాక్సానమీలో చేస్తామనమాట. ఈ టాక్సానమీలో ఈ 3 యాక్టివిటీస్ అంటే ఐడెంటిఫికేషను, నామన్‌క్లేచరు అండ్ క్లాసిఫికేషన్ చేయడం వల్ల ఉపయోగం ఏంటి అనంటే, ఒక ఆర్గానిజంని మనం చూడగానే అది ఏ ఆర్గానిజం, అది ఏ కేటగరీ కింద కొనుకొస్తుంది, దాంట్లో ఉండేటువంటి ఫీచర్స్‌ని మనం ఈజీగా కనుక్కోగలం అనమాట. సో, టాక్సానమీలో మనం ఏం చేస్తామంటే, ఒక ఆర్గానిజంని ఐడెంటిఫై చేసి, దానికి పేరు పెట్టి, దాన్ని వర్గీకరణ చేస్తామనమాట. సో, ఏ టాక్సానమీలైనా ఈ కింద చూపించేటువంటి టాక్సాలుంటాయన్నమాట. టాక్సా అని అంటే ఏంటంటే ఒక విభాగం అన్నమాట. టాక్సా అని ఇందులో మీకు చూపించినటువంటి స్పీసీస్, జీనస్, ఫ్యామిలీ, ఆర్డరు, క్లాసు, ఫైలము, కింగ్డము, డొమైను. ఈ దేనినైనా సరే మనం ఒక విభాగము లేదంటే టాక్సా అంటాం అన్నమాట. డొమైన్ అనేది ఒక టాక్సా. కింగ్డమ్ అనేది ఒక టాక్సా. ఫైలమ్ అనేది ఒక టాక్సా. క్లాస్ అనేది ఒక టాక్సా. ఆర్డర్ అనేది ఒక టాక్సా. ఫ్యామిలీ అనేది ఒక టాక్సా. జీనస్ అనేది ఒక టాక్సా. స్పీసీస్ అనేది ఒక టాక్సా. సో, ఈ టాక్సానమీలో లోయర్ లెవెల్ నుంచి హైయర్ లెవెల్ వరకు ఈ డిఫరెంట్ టాక్సాస్ అనేటివి ఉంటాయన్నమాట. సో, టాక్సానమీలో మనం లోయెస్ట్ టాక్సా ఏంటి అనంటే స్పీసీస్. స్పీసీస్ అనేది లోయెస్ట్ టాక్సా ఇన్ టాక్సానమీ. కొన్ని స్పీసీస్‌లని కలిపి మనం జీనస్ అని అంటాం అన్నమాట. సో, కొన్ని రకాలైనటువంటి సిమిలర్ ప్రాపర్టీస్ ఉండేటువంటి స్పీసీస్‌ని కలిపి మనం జీనస్ అని అంటాం అన్నమాట. అదేవిధంగా కొన్ని జీనస్‌లని కలిపి ఫ్యామిలీ అంటాం అన్నమాట. సో, కొన్ని సిమిలర్ ఫ్యామిలీస్‌ని కలిపి ఒక ఆర్డర్ కిందకి తీసుకొస్తాం. కొన్ని ఆర్డర్స్ కలిపి ఒక క్లాస్ అవుతుంది. కొన్ని క్లాసెస్‌ని కలిపి ఒక ఫైలమ్ అంటాం. ఫైలమ్ కొన్ని గ్రూప్ అయితే దాన్ని మనం కింగ్డమ్ అని అంటాం అన్నమాట. కొన్ని కింగ్డమ్‌ని కలిస్తే మనని డొమైన్ అని అంటాం అన్నమాట. సో, ఈ విధంగా టాక్సానమిక్ క్లాసిఫికేషన్‌లో మనకు లోయర్ టాక్సా నుండి హైయెస్ట్ టాక్సా వరకు ఇలా ఉంటాయన్నమాట. స్పీసీస్, ఫాలోడ్ బై జీనస్, దానికంటే పెద్దదొచ్చి ఫ్యామిలీ, దానికంటే పెద్దది ఆర్డర్, నెక్స్ట్ క్లాస్, ఫైలమ్, కింగ్డమ్ అండ్ డొమైన్. డొమైన్ అనేది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ టాక్సా ఇన్ ద టాక్సానమిక్ క్లాసిఫికేషన్. సో, ఈ విధంగా మనం ఏంటంటే టాక్సానమీలో ఆర్గానిజమ్స్‌ని ఈజీగా గుర్తుపట్టడానికి, ఐడెంటిఫై చేయడానికి వాటిని వర్గీకరిస్తామనమాట టాక్సానమీలో. అందులో ఉండేటువంటి డిఫరెంట్ స్టెప్స్ ఏంటంటే ఐడెంటిఫికేషన్, నామన్‌క్లేచర్ అండ్ క్లాసిఫికేషన్. ఐడెంటిఫికేషన్ అంటే ముందు గుర్తించడం. గుర్తించిన తర్వాత దానికి పేరు పెట్టడం. దాంట్లో ఉండేటువంటి ఫీచర్స్, దాని యొక్క ఎక్స్టర్నల్ ఫీచర్స్ వాటిని బట్టి కూడా మనం ఏం చేస్తామంటే దానికి పేరు పెడతాం. పేరు పెట్టిన తర్వాత దాన్ని వర్గీకరణ చేస్తాం. క్లాసిఫై చేసేస్తాం అన్నమాట. సో, ఇలా క్లాసిఫై చేసేటప్పుడు ఏ క్లాసిఫికేషన్‌లో అయినా ఈ కింద చూపించినటువంటి టాక్సాస్ అనేటివి ఉంటాయి. లోయెస్ట్ లెవెల్ టు హైయెస్ట్ లెవెల్. లోయెస్ట్ లెవెల్ వచ్చేసి స్పీసీస్, దానికంటే పెద్ద జీనస్, దాని తర్వాత ఫ్యామిలీ, దాని తర్వాత ఆర్డర్, దాని తర్వాత క్లాస్, దాని తర్వాత ఫైలమ్, దాని తర్వాత కింగ్డమ్ అండ్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ టాక్సా వచ్చేసి డొమైన్. సో, ఈ విధంగా మనకి టాక్సానమిక్ క్లాసిఫికేషన్‌లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాక్సాస్ అనేటివి ఉంటాయి.